The Time Traveling Tortoise. టిల్లీ అనే తాబేలు అడవుల్లో నడుస్తుండగా ఆకుల కింద మెరుస్తూ హావర్ గ్లాస్ కనిపిస్తుంది. టిల్లీ గంట గ్లాస్ ను తాకినప్పుడు సమయం ఆమె చుట్టూ తిరుగుతున్నట్లు అనిపిస్తుంది మరియు ఆమె డైనోసార్స్ కలంలోకి తీసుకువెళ్తుంది. టిల్లీ తనను తాను చరిత్రపూర్వ అడవిలోకి వెళ్తుంది. అక్కడ చుట్టూ పురాతన చెట్లు మరియు భారీ జంతువులు ఉంటాయి. ఒక దయగల బ్రాచియోసారస్ ను కలుస్తుంది. అతను ఆమెకు డైనోసార్ల వయస్సు గురించి చెప్పాడు. టిల్లీ మరోసారి హావర్ గ్లాస్ ను తాకుతుంది. మరలా ఆమె మరొక కాలానికి వెళ్తుంది. ఆమె పురాతన ఈజిప్టు కాలానికి వెళ్తుంది. అక్కడ ఎత్తైన పిరమిడ్లు మరియు సందడిగా ఉండే మార్కెట్లను చూసి ఆశ్చర్యపడుతుంది. మార్కెట్లో పిల్లి నాయకత్వం గురించి తనకు జ్ఞానాన్ని నేర్పే రాజపిల్లి బాస్టెక్ ను కలుస్తుంది. నేర్చుకున్న కొత్త పాఠంతో పిల్లి మరోసారి గంట గ్లాస్ ను తాకింది. మధ్యయుగ కాలంలోకి తీసుకెళ్లబడుతుంది. మధ్యయుగ కాలంలో పిల్లి ఒక గొప్ప అన్వేషణలో ధైర్యవంతుడైన గుర్రం సర్ గ్రెగొరీని కలుస్తుంది. నైట్స్ కూడా ఆకాశంలో తిరుగుతున్న శక్తివంతమైన డ్రాగన్ల మాదిరిగా గొప్ప సవాళ్లను ఎదుర్కోవాలని సర్ గ్రెగొరీ వివరిస్తాడు. ధైర్యం మరియు బలం ముఖ్యమైనవని టిల్లీ తెలుసుకుంటాడు. కానీ అత్యంత విలువైన నిధి ఆమె దారిలో ఏర్పడే స్నేహాలు అని గ్రహిస్తుంది. టిల్లీ మరోసారి గంట గ్లాస్ ను తాకుతుంది మరియు చరిత్రలో మరొక కాలానికి వెళ్తుంది. ఈసారి టిల్లీ అధునాతన సాంకేతికత మరియు ఎగిరే కార్లతో నిండిన భవిష్యత్ నగరంలోకి వెళ్తుంది. ఆమె సాహసాల తర్వాత టిల్లీ స్నేహం మరియు చరిత్ర యొక్క పాఠాలను ఎప్పటికీ తనతో తీసుకువెడతానని తెలుసుకుని ఇంటికి తిరిగి వస్తుంది. ప్రతి క్షణం ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుందని తెలుసుకుని టిల్లీ నవ్వుతుంది. తదుపరి వచ్చే ఏ సాహసానికైనా ఆమె సిద్ధంగా ఉంటుంది.